హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సిబిఎస్ఈ సిలబస్ 8th క్లాస్ రీసోర్సెస్ అనే లెసన్ చెప్పుకుందాం. ఈ వీడియోని తెలుగులో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఒకసారి తెలుగులో చెప్తే అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. రీసోర్సెస్ అంటే ఏంటి? మీరు ఫస్ట్గా ఈ లెసన్లో తెలుసుకోవాల్సిన విషయం, వాట్ ఈజ్ ఎ రీసోర్స్? రీసోర్స్ అనే పదాన్ని తెలుగులో వనరులు అంటారు. అసలు రీసోర్స్ అంటే ఏంటి? ఎలాంటి వస్తువులు రీసోర్సెస్ అనబడతాయి? అది ఫస్ట్ క్వశ్చన్. అయితే ఎనీథింగ్ దట్ సాటిస్ఫై యువర్ నీడ్ ఈజ్ కాల్డ్ ఎ రీసోర్స్. మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు కూడా ఏదైతే మన అవసరాన్ని తీర్చగలుగుతుందో అలాంటి వస్తువులన్నీ కూడా రీసోర్స్ అనబడతాయి. ఇక్కడ ఉదాహరణకి బల్బ్ అనుకోవచ్చు, బస్సు, వాటర్, బుక్స్, పెన్స్, మన బ్యాగ్స్, ఏదైనా కూడా రీసోర్స్ అనే అనబడుతుంది. యూటిలిటీ, వాల్యూ, ఈ రెండూ కూడా ఒక వస్తువుకి రీసోర్స్ అనే పదాన్ని వచ్చేలా చేస్తాయి. ఆల్ ద థింగ్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ హ్యావ్ యూటిలిటీ, మీన్స్ యూజబిలిటీ. ద యూజబిలిటీ క్రియేట్స్ వాల్యూ టు ద థింగ్స్. సో థింగ్స్ విచ్ హ్యావ్ వాల్యూ ఆర్ కాల్డ్ రీసోర్సెస్. సో మనం ఉపయోగించే ప్రతి వస్తువుకి ఒక విలువ అనేది ఉంటుంది. ఆ విలువే ఆ వస్తువుకి రీసోర్స్లా మారే అవకాశాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ వచ్చే మనకు క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఆర్ దేర్? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రీసోర్సెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సో మనకి రీసోర్సెస్లో 3 రకాలు ఉంటాయి: న్యాచురల్, హ్యూమన్ మేడ్, హ్యూమన్ రీసోర్స్. న్యాచురల్ అనగానే మీకు ప్రకృతిలో కనిపించే ప్రతిదీ, ప్రకృతి క్రియేట్ చేసిన ప్రతిదీ న్యాచురల్ రీసోర్స్ కిందకే వస్తుంది. వాటర్, ఫారెస్ట్, రాక్స్, మినరల్స్, సాయిల్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ రీసోర్స్ కిందకే వస్తాయి. కానీ న్యాచురల్ రీసోర్స్లో కూడా చాలా రకాలు, చాలా డివిజన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ లెసన్లో చెప్పడం జరిగింది. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ ద ఒరిజిన్, resources, natural resources are divided into 2 types: biotic, abiotic. బయోటిక్ రీసోర్సెస్ అంటే లైఫ్ ఉండే ప్రతి వస్తువుని బయోటిక్ రీసోర్సెస్ అంటాము. లైఫ్ లేని ప్రతి వస్తువుని నాన్ లివింగ్ థింగ్స్ని అబయోటిక్ రీసోర్సెస్ అంటాము. బేస్డ్ ఆన్ యూటిలిటీ ఆధారంగా తీసుకున్నట్లయితే మనకి రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే మనం యూజ్ చేసుకున్న తర్వాత ప్రకృతి వాటిని రీఫిల్ చేస్తుంది, మళ్ళీ ఫిల్ చేస్తుంది. అలాంటి వాటిని రెన్యూబుల్ అంటారు. ఉదాహరణకి సన్లైట్, విండ్, ఇవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నాన్ రెన్యూబుల్ అంటే అవి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటాయి. ఈవెన్ అవి ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా వాటిని కొంచెం జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ ప్రకృతి రీఫిల్ చేయడం జరగదు. ఒకసారి వాటి స్టాక్ అయిపోయిందంటే ఇక అవి అయిపోయినట్టే. సో వాటిని కొంచెం జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకోవాలి, అంటే యూజ్ చేసుకోవాలి. ఆయిల్, న్యాచురల్ గ్యాస్, కోలు దాని కిందకు వస్తాయి. నెక్స్ట్, బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ మనకి పొటెన్షియల్ రీసోర్సెస్, యాక్చువల్ రీసోర్సెస్ ఉన్నాయి. పొటెన్షియల్ అంటే వేటి యొక్క క్వాంటిటీ అయితే మనకు తెలియదో, భూమి లోపల ఉన్న కొన్ని ఖనిజాలు, గుప్త నిధులు కానీ, వనరులు కానీ, కొన్ని క్వాంటిటీస్ మనకున్న టెక్నాలజీతో కనిపెట్టలేము, యూజ్ చేసుకోలేము. అలాంటి వాటిని పొటెన్షియల్ రీసోర్సెస్ అంటాము. ఉదాహరణకి యురేనియం డిపాజిట్స్ ఇన్ లడక్ అండ్ ఇన్ డీప్ ఇన్ హిమాలయ వ్యాలీస్, మనం వాటిని పొటెన్షియల్ రీసోర్సెస్ కింద చెప్పొచ్చు. ఉన్నాయని తెలుసు కానీ క్వాంటిటీ ఎంత ఉంది తెలియదు. వాటిని తవ్వి తీసుకోవడానికి ఇప్పుడున్న టెక్నాలజీ కూడా సరిపోదు, కానీ ఫ్యూచర్లో వాటిని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్ రీసోర్సెస్ అంటే ప్రజెంట్ మనం వాడుకుంటున్న రీసోర్సెస్ని యాక్చువల్ రీసోర్సెస్ అంటాము. వాటి క్వాంటిటీ మనకు తెలుస్తుంది, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కూడా వాటిని తవ్వి తీసుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. వాటిని యాక్చువల్ రీసోర్సెస్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఏ మినరల్ అయినా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి డార్క్ సాయిల్ ఇన్ డక్కన్ ప్లాటో, పెట్రోలియం ఇన్ వెస్ట్ ఏషియా, రిచ్ డిపాజిట్స్ ఆఫ్ కోల్ ఇన్ జర్మనీ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ 2 రకాల రీసోర్సెస్ ఉన్నాయి. అవి లోకలైజ్డ్, యుబిక్విటస్. లోకలైజ్డ్ అంటే ఒక ప్రత్యేక ప్రాంతంలో మాత్రమే లభించే ఖనిజాలని లోకలైజ్డ్ అంటారు. అంటే ఇప్పుడు బంగారపు గనులు, కాపర్, ఐరన్, ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకు లభ్యం అవ్వు. కొన్ని ప్రత్యేకమైన ప్లేసుల్లో మాత్రమే అవి దొరుకుతాయి. సో అలాంటి వాటిని లోకలైజ్డ్ రీసోర్సెస్ అంటాము. యుబిక్విటస్ అంటే మనం ఏ దేశం వెళ్ళినా, ఏ ఏరియా వెళ్ళినా దొరికి మనకి అందుబాటులో ఉండే వనరులని యుబిక్విటస్ అంటాము. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం పీల్చే గాలి, తాగే నీరు చెప్పుకోవచ్చు. నెక్స్ట్,
మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఆర్ హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. మన రీసోర్సెస్ లెసన్లో న్యాచురల్ రీసోర్స్ తర్వాత మీరు తెలుసుకోవాల్సింది హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ప్రకృతిలో ఉన్న వస్తువులను ఉపయోగించుకొని మనిషి వాటిని మోడిఫై చేస్తే వాటిని హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వుడ్ అనేది ఫారెస్ట్లో ఉంటే న్యాచురల్ రీసోర్స్, అది ఫర్నిచర్గా మారి మీ ఇంట్లో ఉంటే హ్యూమన్ మేడ్ రీసోర్స్. సో ఇక్కడ మనకేమిచ్చాడు, న్యాచురల్ సబ్స్టాన్సెస్ బికమ్ రీసోర్సెస్ ఓన్లీ వెన్ దేర్ ఒరిజినల్ ఫామ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో న్యాచురల్గా దొరికే వాటి ఫామ్ని చేంజ్ చేసి మనిషి తన ఉపయోగాలకి మలుచుకున్నట్లయితే వాటిని మనం హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అంటాం. మన వెహికల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, మనం యూజ్ చేసుకునే ఫర్నిచర్ కానీ, యుటెన్సిల్స్ కానీ, ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ కిందకే వస్తాయి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యూమన్ రీసోర్స్. హ్యూమన్ రీసోర్స్ అంటే ఏంటి? పీపుల్ని మనం హ్యూమన్ రీసోర్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే అందరూ హ్యూమన్ రిసోర్స్ అవుతారా? ఖచ్చితంగా కాదు. సో ఎవరైతే దేశానికి ఉపయోగపడతారో, ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్తోని, స్కిల్తోని, టెక్నాలజీతోని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వాళ్ళకు ఉపయోగపడతారో అలాంటి వాళ్ళు మాత్రమే హ్యూమన్ రీసోర్స్ అవుతారు. విత్ ద నాలెడ్జ్, స్కిల్ అండ్ టెక్నాలజీ హ్యూమన్స్ యూజ్ రీసోర్సెస్ టు క్రియేట్ మోర్ రీసోర్సెస్. Human resources are special resources. So there is a need to improve skill, health of the people so they can able to create more resources. This is called human resource development. సో మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేక గుణం ఏమిటి? మిగతా రీసోర్సెస్ను ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ రీసోర్సెస్ని క్రియేట్ చేయగలిగే సామర్థ్యం మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి హ్యూమన్ రీసోర్స్ అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రీసోర్సెస్. సో అలాగే హ్యూమన్స్కి కావాల్సినటువంటి టెక్నాలజీని, నాలెడ్జ్ని, ఎబిలిటీని అందించడం, వాళ్ళని అందించి ఇంకా షార్ప్గా తయారు చేయడం అనే పద్ధతిని హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అని అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ పెట్టి స్కిల్ అనేది జనాలకి ఇచ్చి వాళ్ళని మంచి రీసోర్సెస్గా మార్చే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ డిపెండెన్సీ కాన్సెప్ట్. హ్యూమన్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి మాత్రమే ఉంటారు. మనకి టెక్స్ట్ బుక్లో సైంటిస్ట్ అండ్ ద ఫార్మర్ కంపారిజన్ ఇచ్చాడు. సో ఏదైనా ఫార్మర్కి కష్టం వచ్చింది అంటే, లేదు పంటలు బాగా పండలేదు అంటే అల్టిమేట్గా సొల్యూషన్ అనేటటువంటిది సైంటిస్ట్ నుంచే వస్తుంది. అలాంటి సైంటిస్ట్ ఇచ్చినటువంటి సలహాను ఉపయోగించుకొని మంచి పంటలు పండించడం, పండిన పంటలు మనం తింటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ విషయాలు నేర్చుకునే క్రమంలో మనం సైంటిస్టులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. ఆ విధంగా దేశానికి ఉపయోగపడే అవకాశం అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాం మన సమాజంలో. సో ఆ విషయాన్ని ఇక్కడ ఇంకొకసారి చెప్పడం జరిగింది. 1 person's డెవలప్మెంట్ విల్ లీడ్ టు ద సక్సెస్ ఆఫ్ అనదర్ పర్సన్. ఇక్కడ ఎవరూ కూడా ఒంటరి వాళ్ళు కాదు. నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ లెసన్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ ద రీసోర్సెస్. కన్జర్వేషన్ అంటే ఏంటి? సో మన బాధ్యత ఈ కన్జర్వేషన్లో ఎంతవరకు ఉంటుంది? ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ యూజ్ ఆఫ్ రీసోర్స్ ఈజ్ కాల్డ్ కన్జర్వేషన్. సో రీసోర్స్ మనకు ఉంది కదా అని వేస్ట్గా దాన్ని యూజ్ చేయకూడదు. రీసోర్స్ని యూజ్ చేసేటప్పుడు, అంటే ఏదైనా వస్తువు, రీసోర్స్ అంటే ఏంటి? మనకు ఉపయోగపడే ఏదైనా ఒక వస్తువుని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని యూజ్ చేసుకోవడం జరగాలి. సో దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ కన్జర్వింగ్ రీసోర్సెస్. సో మనకు చేతనైనంతలో రీసోర్స్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకుంటే మనం చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటాం. మనకన్నా బోర్వెల్స్ వేసేవాళ్ళు, బోర్ వాటర్ యూజ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు. యూజ్ చేయడంలో తప్పులేదు, కానీ ఆ సాయిల్కి మళ్ళీ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే టైంని ఇస్తే బాగుంటుంది. సో ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టడం వల్ల రీసోర్స్ ఫిల్ అవ్వడానికి మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఆర్ ద స్టెప్స్ నీడ్ టు ఫాలో బై ఆల్ ద పీపుల్ టు కన్జర్వ్ ద రీసోర్సెస్. సో ఈ 3 స్టెప్పుల్ని కూడా అందరూ రీసోర్స్ని యూజ్ చేసేటప్పుడు ఫాలో అయినట్లయితే మనవంతు సాయం మనం ప్రకృతికి చేసిన వాళ్ళం అవుతాం. సస్టైనబుల్ డెవలప్మెంట్. రేపటి గురించి ఆలోచించి ఈరోజు ఒక వస్తువుని వాడటాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకుందాం. ఈ రోజులో చాలా జిల్లాల్లో, రాష్ట్రాల్లో వాటర్ అనేది చాలా స్కేర్సిటీగా ఉంటుంది. అలాగే మనం ఈ రోజున పంట పొలాలకు కానీ వేరే విషయాలకు కానీ అతిగా ఎక్కువ వాటర్ యూజ్ చేసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోయి ఫ్యూచర్ జనరేషన్కి వాటర్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఉంది కదా అని చెప్పి ఇప్పుడు మనం రెక్లెస్గా ఖర్చు చేయకూడదు.
దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు. ఫ్యూచర్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రీసోర్స్ని యూజ్ చేసే విధానాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో ఇక్కడ మీకు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చర్ని చూపించడం జరిగింది. ఇలా వాళ్ళకి చేతనైనంత కన్జర్వేషన్ చేస్తూ రీసోర్సెస్ని పొదుపుగా యూజ్ చేసుకుంటూ వాటిని మళ్ళీ కూడా రీసైక్లింగ్ చేస్తూ రీయూజ్ చేస్తూ పర్యావరణానికి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతున్నారు. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. ఇంట్లో పేపర్ని ఎలా రీయూజ్ చేయాలి, రీక్రియేషన్ ఎట్లా చేయాలి, అండ్ కొత్త కొత్త వస్తువులు క్రియేటివిటీగా ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ కూడా మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి. సో ప్రతి వస్తువుని కూడా చాలా తక్కువ అమౌంట్లో యూజ్ చేయాలి. అంతేకాకుండా దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. ప్రకృతికి హెల్ప్ చేసే విధంగా దాన్ని రీసైక్లింగ్ అయ్యే పద్ధతిలో ఒక వస్తువును ఉపయోగించాలి. సో మనకి ఈ లెసన్లో చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఆల్ యూజెస్ ఆఫ్ రెన్యూబుల్ రీసోర్సెస్ ఆర్ సస్టైనబుల్. సో అన్ని రెన్యూబుల్ రీసోర్సెస్ని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలకి మన నుంచి ఎంతో కొంత వెళ్ళాలి, కానీ మనమే యూజ్ చేసేసుకుని వాటిని కంప్లీట్ చేయకూడదు. ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ కన్జర్వ్డ్. సో మనతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి మిగిలిన జంతువులు కానీ వృక్షాలు కానీ మిగిలిన సృష్టి కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోబడాలి. ద డ్యామేజ్ టు న్యాచురల్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ఈజ్ మినిమైజ్డ్. ప్రకృతికి హాని కలిగించే ప్రతి పని కూడా తగ్గించాలి. ప్రకృతికి హాని చేయకుండా బ్రతకడం అనేది మనిషికి రాని విద్య. కాబట్టి కనీసం ఆ డ్యామేజ్ తక్కువ అయ్యేలాగా జాగ్రత్త పడాలి. సో ఈ విషయాలన్నీ మీరు రీసోర్సెస్ లెసన్ ద్వారా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ వన్స్ అగైన్.